అదే మనం ఓట్స్ మ్యాపింగ్ పర్సెంటేజ్ మాత్రం కూడా పురుషులు ఓట్స్ మ్యాపింగ్ పర్సెంటేజ్ మాత్రం ఒకటి కూడా మిస్ కాకుండా మ్యాపింగ్ చేసుకునే దానికి మన బిఎల్ఏ కూడా జాగ్రత్తగా ప్రతి ఓటుని జాగ్రత్తగా ఒకటి కూడా మిస్ కాకుండా మనం ఇచ్చుకునేదానికి బిఎల్ఓతో కూడా కలిసి మనము దాన్ని ఓటు మ్యాపింగ్ మాత్రం కంపల్సరీగా 100% వచ్చేటట్టు మనం మ్యాపింగ్ చేసుకునేదానికి కూడా మనము సంసిద్ధం కావాలని మేము కోరుకుంటాము. పారదర్శకంగా మన రైతు ఫార్వర్డ్ కాలేదే మన సమస్య పైన అని అదే అపోహలేం లేకుండా మేడం గారు కార్యాలయం నుంచి మేడం గారు తరఫున వినయం అంతా ఉన్నాయి. ప్లస్ ఇది కూడా ఐటీడీ యాప్ ద్వారా కూడా వాళ్ళకి మన సమస్యలు మన గ్రామాల్లో ఇబ్బంది పెట్టకుండా పంట పొలాలని కాలువలు ఆల్రెడీ అది కాలువలు అది ఇబ్బంది మన ఊళ్ళో సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికంటే దీన్ని కాన్సెప్ట్ కదా. ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండి సమస్యలు చెప్పండి మనం చేసుకుంటాం కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మన ఎమ్మెల్యే దాని ద్వారా పోయే పోతుంటాయి. ప్లస్ డైరెక్ట్గా ఈడీపీ ఆఫీస్ కూడా మనం పెట్టే మెసేజ్లు వాళ్ళు కూడా డైరెక్ట్గా చూసేదానికి పారదర్శకంగా మనం పెట్టిన మెసేజ్ ఎమ్మెల్యే గారికి ఆగిపోయిందేమోనే, పైకి ఫార్వర్డ్ కాలేదేమోనే, మన సమస్య పైదాకా పోలేదేమోనే అని అపోహలు ఏమి లేకుండా మేడం గారి కార్యాలయం నుంచి మేడం గారి తరఫున వెళ్తా ఉంటాయి. ప్లస్ ఇది కూడా ఐటీడీపీ యాప్ ద్వారా కూడా వాళ్ళకి మన సమస్యలు చేరవేయబడతాయి. కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ప్రతి వారు మన మండలంలోని ప్రతి గ్రామంలో ఈరోజు ఏదో పెట్టాము, వచ్చేసారి ఇంకొక దగ్గర, ఒక్కోసారి ఒకసారి పల్లెపోవడం అట్లా మనం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా నెలకు ఒకసారి సమావేశం ఏమంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు మనం తీసుకోగలిగినవి కూడా ఉంటాయి. దాంట్లో చెప్పారు మనం మీరు తీర్చుకోగలిగినవి మండల పార్టీ అధ్యక్షుడు స్థాయిలో ఉన్నాయి, మీరు తీర్చుకోండి. లేదు ఎమ్మెల్యే గారి స్థాయిలో ఉన్నాయి, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తాయి. ఐటీడీపీ ద్వారా కూడా మేడం గారి దగ్గర కూడా వెళ్తాయి. అది కాకుండా అక్కడ కూడా తీరని రాష్ట్ర స్థాయిలో మనం తీర్చగలిగింది రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కూడా గుర్తిస్తారు. ఇలా ఎవరి స్థాయిలో గుర్తించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ సమస్యలు నిర్మాణాలు ఐటీడీపీ యాప్లో పెట్టండి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు కానీ, మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మనం సమావేశమైనాం. మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే తప్పకుండా తెలియజేయడం నోట్ చేసుకుని ఐటీడీపీ యాప్లో కూడా పెట్టి మన సమస్యలు పైగా వాళ్ళు ఇచ్చిన ఐటీడీపీ యాప్లో ఇచ్చిన దాని ప్రకారం మనం కానీ చర్చించుకొని ఒక్కొక్క వారం నెలకొక ముఖ్యమైన సమస్య సమస్యలు చాలా ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి తెలిసేలాగానే సమస్యను ఏదైనా మనం గుర్తించుకొని ఒక 3-4 గ్రామాలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి దాని కానీ మనం దాన్ని ప్రాపర్గా ఫైల్తో సహా సబ్మిట్ చేయగలిగితే వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందువల్ల మొదటి మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ మన మండలాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది. వీళ్ళందరూ జరుగుతుంది కాబట్టి మనం అందరూ ఏకాభిప్రాయంతో ఇది
ముఖ్యమైన సమావేశంగా పార్టీ నిర్ణయించింది. అంటే నేను కూడా మామూలుగా ఏదో సింపుల్ మీటింగ్ ఉంది, కానీ ఇది చాలా మంచి అవకాశం మా గ్రామాల్లో, మండల స్థాయిలో ఉన్న గ్రామాల్లో ఒక మంచి అవకాశం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మైటీడీపీ యాప్ ఇచ్చిన దాని ప్రకారం మనం కానీ చర్చించుకొని ఒక్కొక్క వారం నెలకు ఒక ముఖ్యమైన సమస్య, అంటే మా సమస్యలు చాలా ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వానికి తెలిసేలాగా సమస్యలు ఏదైనా మనం గుర్తించుకొని ఒక నలుగురు గ్రామాలు కలిసి ఒక వేదిక మీద వచ్చి దాన్ని కానీ మనం కానీ ప్రాపర్గా ఫైల్తో సహా సబ్మిట్ చేయగలిగితే వాళ్ళ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. అందువల్ల మొదటి మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్లో మన మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే మీటింగ్ ఇది. వీళ్ళ ఆధ్వర్యం జరుగుతుంది కాబట్టి మనం అందరూ ఒక ఏకాభిప్రాయంతో 2-3 సమస్యల్ని, ముఖ్యమైన సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు మనం ఎమ్మెల్యే గారి స్థాయిలో జరిగిపోతున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇది నేరుగా రాష్ట్ర నాయకత్వం మనం అడుగుతుంది ఈ సమస్యలు ఏంటని. సో అందువల్ల మండలంలో ఆ గ్రామంలో ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటే మనం ఇది మంచి అవకాశం. కానీ పెట్టే సమస్యను మనం పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పెడితే తొందరగా సమస్యకి ఒక పరిష్కారం కానీ అభివృద్ధి కానీ జరిగేదానికి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందువల్ల అన్నకి మనం సూచనలు ఇచ్చి ఒక 2 సమస్యల్ని పెద్దలతో చర్చించి మన కిషోర్ అన్న ఉన్నారు కాబట్టి అన్నతో చర్చించి ఒకసారి ఏ విధంగా ఈ రోజు ఈ సమావేశంలో ఏ సమస్యను మనం అప్లోడ్ చేయించాలంటే అందరం కలిసి నిర్ణయించింది. లోపల ఒక బుధవారం రోజు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి బూత్ కన్వీనర్లు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రో క్లస్టర్స్, మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న నాయకులు, సొసైటీ అధ్యక్షులు, టీచ్ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా ఇతర హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, అందరూ కూడా ఒక సామూహిక ఒక సమావేశాన్ని అంటే ప్రతి మండలంలో ఏర్పాటు చేసుకొని ప్రతి నెల రోజులకు ఒకసారి మండలంలో ప్రతి గ్రామంలో కార్యకర్తల యొక్క మంచికి చెడ్డ వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ పార్టీ పరంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా, నాయకుల్లో సమన్వయం చేసుకోవడం, మరి అదే కాకుండా గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేయాల్సినవి ఉంటే అది మన శాసనసభ్యుల వారి ద్వారా రాష్ట్ర పార్టీకి శాసనసభ్యుల వారు తెలియజేస్తారు. మనం ఇక్కడ చర్చించుకొని ఆ సమస్యలు ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4, 5 రాసుకొని వాటిల్లో మళ్ళీ నెలకు వచ్చే వాళ్ళకి ఎన్ని సమస్యలు మనం పరిష్కారం చేయగలిగినాము ఆ సమస్యలు అన్నీ కూడా మనం మన గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి తీసుకెళ్తాం. వారి పరిధిలోని ఇక్కడ జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, లేదా కలెక్టర్ ద్వారా వివిధ విభాగాల ద్వారా ఇక్కడ పరిష్కారమయ్యే సమస్యల్ని మేడం గారు ఇక్కడ నిధులు తీసుకొచ్చి వాళ్ళ సొంత చేయడం ఒకటి. రెండవది ఏంటంటే మరీ పెద్ద పనులు ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మంజూరు తీసుకురావడం, రెండో పనులు. ఈ విధంగా పనుల్ని గ్రేడ్లు చేసుకొని అవన్నీ కూడా ఇచ్చుకుంటా, అదేవిధంగా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారి యొక్క ప్రాంతాల్లో పార్టీ యొక్క అభివృద్ధి మీద వారి యొక్క సలహాలు తీసుకోవడం, అక్కడ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తా. ఈ నెల రోజుల పార్టీ ఏమేమి చర్యలు తీసుకుని ఆ గ్రామంలో వచ్చిన పరిష్కారానికి సమస్యకి ఏమేమి చర్యలు తీసుకొని అక్కడ ఆ యొక్క ముందుకు వెళ్ళేవాడిని కూడా చర్చిస్తూ ఉండడం ఈ పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా ఈ ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీనికి అందరం కూడా ప్రతిసారి వాళ్ళు పార్టీ పిలిపించడం, ఇప్పుడు అందరూ అన్ని మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చారు. అందరితో కూడా కూలంకషంగా చర్చించి తగు నివేదికలు మా గౌరవ శాసనసభ్యుల వారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీకి మైటీడీపీ యాప్ ద్వారా కూడా తెలియపరుస్తామని కూడా సందర్భంగా తెలియజేసి సెలవు.